Hello guys, welcome back to part 3 ఫిజియోథెరపీ వెబ్సైట్. మనము లాస్ట్ వీడియోలో ఇది ఈ హోమ్ పేజ్ నేర్చుకున్నాము ఎలా చేసేది అనేసి. ఇప్పుడు వచ్చేసి మనము అబౌట్ అస్ పేస్ట్ చేద్దాము. దిస్ పేజ్ ఇది ఇలా ఉంటుంది. సో దెర్ ఈజ్ ఇమేజ్, కాంటెంట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఉంది, నెక్స్ట్ సెక్షన్లో ఇంకొక ఇమేజ్ ఇక్కడ, తర్వాత ఈ యానిమేషన్ ఇలా ఉంటుంది, ఇక్కడ దీని గురించి కాంటెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఒక సెక్షన్ వై చూజర్స్ అనేసి ఒక సెక్షన్ ఉంటుంది. దాని తర్వాత కౌంటర్ సెక్షన్, ఇది వీళ్ళ అచీవ్మెంట్స్ అన్నమాట. ఫిజియోథెరపీ మెడికల్ అచీవ్మెంట్స్ ఏముంటాయి అనేది వాళ్ళ కమిట్మెంట్. సో ఇది ఒక సెక్షన్. తర్వాత ఫుటర్ ఉంటుంది. ఈరోజు ఇప్పుడు మనము ఈ పోర్షన్ చేసేది నేర్చుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ అస్ సెక్షన్ అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలా, పేజెస్కి వెళ్ళిపోదాము. పేజెస్కి వెళ్ళిపోయేసి అబౌట్ అస్, ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఎడిట్ విత్ ఎలిమెంటర్ మనకేం కావాలా, ఫస్ట్ ఒక సెక్షన్ కావాలా. వి టేక్ వన్ సెక్షన్, ఫ్లెక్స్ బాక్స్, కంటైనర్. ఈ డైరెక్షన్లో ఒక కంటైనర్ తీసుకున్నాము. తీసుకునేసి ఈ కంటైనర్ లోపల మరి రెండు కంటైనర్స్ సైడ్ బై సైడ్ కావాలా. సో లెట్ us కీప్ వన్ కంటైనర్ ఫస్ట్. దానికి డూప్లికేట్ చేసుకున్నాము. సో రెండు కంటైనర్స్ వచ్చేసినాయి మనకి. ఇక్కడ ఏముంటుంది, ఫస్ట్ కాంటెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఇమేజ్ ఉంటుంది. ఈ కంటైనర్లో మనము ఇమేజ్ పెట్టేసాము. సో ప్లస్ అకౌంట్ ప్రెస్ చేయండి. తర్వాత ఇమేజ్ ఎలిమెంట్ తీసుకునేసి ఇక్కడ ఈ కంటైనర్ లోపల పెట్టి ఇక్కడ వచ్చేసింది. సో చూజ్ ఇమేజ్. మనకి ఏం ఇమేజ్ కావాలి, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు. let us see where is that doctors. కాబట్టి we'll download this image, save images. upload files, select file. డెస్క్టాప్లో మనం సేవ్ చేసినాము. సో ఈ ఇమేజ్ చాలా ఈజీ అండి చేసుకుంటా. మీరు దీనికి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోయినారంటే మీకే అర్థమవుతుంది ఏమేమి ఎలా చేయాలా అనేసి. సో ఇమేజ్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మనకు కాంటెంట్ కావాలి. ఈ కాంటెంట్ మనం ఇట్లే కాపీ చేసుకున్నాం. యాక్చువల్లీ వచ్చేసి దీన్ని మనము చాట్‌జీపీటీ ద్వారా అన్నా కానీ, లేదంటే క్లయింట్కి అడిగితే వాళ్ళే మీకు కాంటెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వచ్చేసి ఒక కంటైనర్లో హెడింగ్ ఉంటుంది, తర్వాత కాంటెంట్ ఉంటుంది. సో దానికి ఏం చేయాలి, ఈ కంటైనర్కి సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ ఎలిమెంట్ వద్దండి. వదిన తర్వాత హెడింగ్ ఎలిమెంట్ తీసుకోండి. ఆ తర్వాత మరి అదే కంటైనర్ లోపల మనకి టెక్స్ట్ ఎడిటర్ కావాలా. సో టెక్స్ట్ ఎడిటర్ హెడింగ్ కింద పెట్టేసేయండి. ఇలా వచ్చేసింది. ఇక్కడ అబౌట్ అస్ అని ఉంటుంది. సో వీ డూ వన్ థింగ్, అబౌట్ అస్ కాపీ చేసుకున్నాము. మనము ప్రీవియస్ దాంట్లో ఎలా ఇది ఉండదో సేమ్ స్టైల్లోనే పెట్టుకోవాలి మనము. అన్ని ఫాంట్స్ కానీ సైజెస్ కానీ అవన్నీ. సో మన లాస్ట్ దాంట్లో 18 పెట్టింటిమి. సో విల్ సి, ఫస్ట్ పబ్లిష్ చేసుకున్నాం. చెక్ చేసుకుంటాం ఒకసారి ఎంత పెట్టింటే ఫాంట్ సైజ్ అనేసి. ఈ అబౌట్ అస్ వచ్చేసి స్టైల్ టైపోగ్రఫీ 20 ఉండాలి. అబౌట్ అస్ Roboto 20. So we keep the same size. స్టైల్ వెళ్ళేసి సైజ్ వచ్చేసి 20 చేద్దాం. హెడింగ్ కలర్, సో ఆ కలర్ వచ్చింది. తర్వాత దీంట్లో వచ్చేసి ఈ మ్యాటర్ మనము కాపీ పేస్ట్ చేద్దాము.
ఇక్కడ ఇది బై డిఫాల్ట్ ఉంటుంది లోరెమ్ ఇప్సమ్ కాంటెంట్. దీనికి డిలీట్ చేసేసి మనకు కావాల్సిన కాంటెంట్ ఇక్కడ పెట్టేసాం. ఇక్కడ వచ్చేసింది. సో దిస్ సెక్షన్ ఈజ్ రెడీ. రిఫ్రెష్ చేసుకొని ఇక్కడ మనము ఫ్రంట్ ఎండ్కి పోయేసి అబౌట్ సెక్షన్లో పోయేసి రిఫ్రెష్ చేసుకున్నామంటే వీ గెట్ దిస్. సో ఆల్మోస్ట్ సేమ్ ఉండదు. దీంట్లో షాడో ఎఫెక్ట్ ఇచ్చినారు. చూడండి, హవర్ చేసినామంటే ఇక్కడ షాడో ఎఫెక్ట్ కనపడుతుంది మీకు. సో ఇది ఎలా అనేది మనం ఇప్పుడు చేద్దాం. మనకేం ఇక్కడ ఇది లేదు. ఇమేజ్కి సెలెక్ట్ చేసి స్టైల్కి వెళ్ళేసి షాడో ఎఫెక్ట్ ఇక్కడ ఉంది కదా, దీనికి క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి అప్పుడే మీకు కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ షాడో వచ్చినట్లు. ఫస్ట్ పాయింట్ దీనికి హోవర్ చేసినప్పుడు కావాలి మనకి, మామూలుగా వద్దు. వెన్ వీ హవర్ అప్పుడు మనకు కావాలా ఇది షాడో ఎఫెక్ట్. హారిజాంటల్ కొంచెం పెంచుదాం. లెట్స్ పబ్లిష్. రిఫ్రెష్. హవర్ కాకముందే వచ్చేసింది, బట్ వీ వాంట్ ఇట్ వెన్ వీ హవర్ ఇట్. వీ సెలెక్ట్ ద ఇమేజ్ ఫస్ట్. ఇమేజ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేసి మనము అడ్వాన్స్లోకి వెళ్దాము. అడ్వాన్స్లోకి పోయేసి ఇక్కడ బార్డర్ ఉంటుంది. బార్డర్ పోయిన తర్వాత బాక్స్ షాడో. ఫస్ట్ హవర్ సెలెక్ట్ చేసుకున్నాం. బాక్స్ షాడో వస్తుంది. బాక్స్ షాడోకి క్లిక్ చేసి దీనికి హారిజాంటల్ వర్టికల్ అలాగే 30 ఎక్కువ అయిపోయింది. విల్ మినిమైజ్ 11 అండ్ ఇంత మాత్రం సార్ 10 చేద్దాము. లెట్ us make it 10 అండ్ లెట్ us make it 10. సో మనకి ఇది షాడో, హోవర్ చేసినప్పుడు షాడో వస్తుంది. దీని షాడోది ఇది కూడా మనం తగ్గించవచ్చు కావాలంటే, అంటే ట్రాన్స్పరెన్సీ ఇలా చేసి కొంచెం లైట్గా చేసామంటే లైట్ షాడో కనబడుతుంది అనమాట. డార్క్ చేస్తే డార్క్ షాడో వస్తుంది. షాడో ఆల్వేస్ షుడ్ బి లైట్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. చూడండి, దీనికి రిఫ్రెష్ చేసుకునేసి మనము మన ఫ్రంట్ ఎండ్కి పోసి రిఫ్రెష్ చేస్తున్నామంటే కినా, సో విల్ సీ దిస్ ఎఫెక్ట్. ఓకే, సో మనకి షాడో ఎఫెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ సెక్షన్ మనది వచ్చేసి ఇది ఉంటుంది. ఈ ఇమేజ్ ఇక్కడ వచ్చింది. తర్వాత ఈ కాంటెంట్ ఇక్కడ వచ్చింది. సో ఫర్ దట్ వాట్ వీ డూ, సేమ్ ఒక సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేమ్ కంటైనర్ తీసుకోండి సైడ్ బై సైడ్. ఈ కంటైనర్ లోపల 2 కంటైనర్స్ పెట్టేసేయండి. ఒక కంటైనర్ డ్రాగ్ చేసి పెట్టండి. దాని తర్వాత అదే కంటైనర్కి మీరు డూప్లికేట్ చేసుకోండి. సైడ్ బై సైడ్ వచ్చేసినాయి. ఇక్కడ మనం ఇమేజ్ ప్లేస్ చేసుకోవాలా. ఐకాన్ క్లిక్ చేయండి, ప్లస్ ఐకాన్. ఇమేజ్ ఎలిమెంట్ తీసుకునేసి ఇమేజ్ ప్లేస్ చేసేయండి. ఈ ఇమేజ్ ఏముండదు ఇక్కడ ట్రీట్మెంట్ ఇది. సో ఆ ఇమేజ్ మన దగ్గర ఉందా, ఇవి ఉండదు. సో ఈ ఇమేజ్ ఇక్కడ పెట్టేసినాము. కాంటెంట్ ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉండాలి, తర్వాత కాంటెంట్ ఉండాలి. కంటైనర్ సెలెక్ట్ చేసుకునేసి ప్లస్ ఐకాన్ హెడింగ్ ఒకటి చేసుకోండి. హెడింగ్ ఎలిమెంట్ తీసుకున్నాము. తర్వాత మరీ ఇంకొక ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి
టెక్స్ట్ ఎడిటర్ ఈ హెడింగ్ కింద పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మనకి ఏం కావాలి ఇక్కడ, వీ నీడ్ అవర్ ఎక్స్పర్టైజ్. దీనికి మనం సైజ్ వచ్చేసి సేమ్ మనం కామన్ సైజ్ పెట్టేసాము 20 ఇచ్చిన తర్వాత దీని కలర్ మనకు తెలుసు ఏం కలర్ కావాలా. హెడింగ్ కలర్ 1 వచ్చేసింది. ఈ లోరమ్ ఎప్సమ్ మ్యాటర్ వచ్చేసి డిలీట్, ఇక్కడ కాపీ చేసుకున్నాం ఈ మ్యాటర్ సేమ్ టు సేమ్. లెట్స్ పబ్లిష్, రిఫ్రెష్. చూడండి, వీ గాట్ ది మ్యాటర్ హియర్. ఓకే, బట్ ఏమంటే ఇది జస్టిఫై ఉండాలి. సో విల్ డూ దిస్ టు బి జస్టిఫైడ్. ఓకే, ఇది కొంచెం సెంటర్ కావాలా. సెంటర్ కావాలంటే కంటైనర్ సెలెక్ట్ చేసుకునేసి లేఅవుట్కి వెళ్ళి జస్టిఫై కాంటెంట్లో పోయేసి ఈ సెంటర్ ఇక్కడ దీనికి సెంటర్ క్లిక్ చేస్తామంటే ఆల్ ద ఎలిమెంట్స్ విల్ గెట్ సెంటర్. పబ్లిష్ అండ్ రిఫ్రెష్ చేసి ఒకసారి చూస్తున్నాము, సెంటర్ అయిపోయింది. కానీ మనకి ఇక్కడ వచ్చేసి దీనికి బార్డర్ షాడో ఎఫెక్ట్ ఇచ్చినారు. సేమ్ టు సేమ్ లాస్ట్ ఇక్కడ చేసినాం కదా. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, అడ్వాన్స్లోకి పోండి. అడ్వాన్స్కి పోయేసి ఇక్కడ బార్డర్ ఉంటుంది. బార్డర్ పోసి హవర్ క్లిక్ చేసుకోండి. హవర్ క్లిక్ చేసిన తర్వాత బార్డర్ షాడో ఉంటుంది. సో హారిజాంటల్ మనం లాస్ట్ టైం 10 ఇచ్చినాము, వర్టికల్ కూడా 10 ఇద్దాము. 10 ఇచ్చేస్తే బార్డర్ షాడో ఎఫెక్ట్ వచ్చింది. ఇంక దీని ఇంటెన్సిటీ కొంచెం తక్కువ చేయాలంటే మనము దీంట్లో వెళ్ళేసి కలర్లో వేసి కొంచెం క్లిక్ చేసుకున్నామంటే ఇలా అయిపోతుంది. సో ఐ డన్ విత్ దిస్ సెక్షన్. పబ్లిష్ చేయండి, రిఫ్రెష్ చేయండి. సో హవర్ చేసినప్పుడు ఇలా వస్తుంది. హవర్ చేయకుంటే స్టేబుల్గా ఉంటుంది, హవర్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, సో ఐ డన్ విత్ దిస్ సెక్షన్ ఆల్సో. నౌ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చినారు. మేము సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. సెక్షన్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్లో ఉండదు కాబట్టి ఎలిమెంట్స్ అన్నీ ఈసారి ఈ డైరెక్షన్లో కంటైనర్ తీసుకున్నాము. స్టైల్ పోండి. స్టైల్ పోయిన తర్వాత మనము ఇక్కడ ఇమేజ్ తీసుకున్నాము. ఇమేజ్ ఏం తీసుకున్నారు, 2 డాక్టర్స్. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో వీ గెట్ దిస్. లేఅవుట్ వచ్చి 100 VH 100. పబ్లిష్, రిఫ్రెష్ చేసుకుంటే ఎలా ఉంటుంది. సో ఇలా వచ్చేసింది అనమాట. బట్ ఏమంటే మనకి ఇది బ్లూష్ కలర్లో ఉండాలి. మనం ఏం కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చండి. మనం కంటైనర్ సెలెక్ట్ చేసుకుని స్టైల్కి వెళ్ళండి. స్టైల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఇది ఇమేజ్ని సెట్ చేసాము. పొజిషన్ సెంటర్ చేసుకోండి. చేసిన తర్వాత రిపీట్ వచ్చేసి నో రిపీట్ పెట్టండి. డిస్ప్లే సైజ్ కవర్ చేయాలా. సో ఇప్పుడు కొన్ని చేంజెస్ అయింటాయి. ఇలా ఉంది కదా, చూసి దిస్ చేంజెస్ విల్ కమ్. ఓకే, బట్ ఇమేజ్ వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్ ఓవర్లే కలర్ చేంజ్ చేయాలా. అక్కడ పోయిన తర్వాత మనము ఇక్కడ కలర్లో చూస్ చేసి ఇఫ్ యూ వాంట్, అక్కడ బ్లూ ఉంది కాబట్టి ఒకసారి మనం బ్లూ పెట్టుకున్నామంటే ఇలా ఉంటుంది. మనకి రెడ్ కలర్ కావాలంటే రెడ్లో కూడా పెట్టుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఎల్లో కావాలంటే ఎల్లో ఉంటుంది, గ్రీన్ కావాలంటే గ్రీన్ అవుతుంది. బ్లూ ప్రొఫెషనల్ కాబట్టి బ్లూనే పెడదాము. ఇది పింక్ ప్లస్ రెడ్ ఇలా వచ్చేస్తుంది. మనకి ఏం కలర్ కావాలంటే ఆ కలర్ సెర్చ్ చేసుకోవచ్చు. సో లెట్ us మేక్ ఇట్ బ్లూ ఓన్లీ. లైట్ బ్లూ చేసాము కొంచెం ఇలా అన్నమాట. రిఫ్రెష్ చేసుకోండి. రిఫ్రెష్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్కి పోయేసి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ రిఫ్రెష్ చేసినామంటే ఇమేజ్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మ్యాటర్ ఉంటుంది. సో వెరీ సింపుల్. ఒక హెడింగ్, రెండో హెడింగ్ ఇది, తర్వాత ఇది టెక్స్ట్ అనమాట. హెడింగ్ అండ్ టెక్స్ట్. సో కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్కి సెలెక్ట్ చేయండి. హెడింగ్ పెట్టేసండి. ఫస్ట్ ఏముండాలి హెడింగ్, వై చూజెస్. why choose us. నెక్స్ట్ హెడింగ్ దీనికి డూప్లికేట్ చేసుకోండి. ఇంకోటి వచ్చేస్తుంది. ఆ మ్యాటర్ ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ. సో ఈ మ్యాటర్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి మనకి టెక్స్ట్ ఉండదు ఇక్కడ. ఈ టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఎడిటర్ ఎలిమెంట్ తీసుకోవాలా. లెట్ us take టెక్స్ట్ ఎడిటర్ ఎలిమెంట్ హియర్. ఈ టెక్స్ట్ని కాపీ చేసేసండి.
టెక్స్ట్ కాపీ చేసి ఇక్కడ ఇది డిలీట్ చేద్దాము. సో ఈ టెక్స్ట్ మనకు వచ్చేసింది. బట్ ఫస్ట్ కలర్స్ చేంజ్ చేద్దాం, అన్నీ వైట్ ఉన్నాయి కాబట్టి. హెడింగ్ మనము 20నే పెట్టినాము అన్ని జగాలో, సో ఇది కూడా 20నే ఉంటుంది. దీని కలర్ వచ్చేసి వైట్ చేద్దాము. వైట్ అయిపోయింది. దీని కలర్ వైట్ చేద్దాము, ఈ హెడింగ్ కలర్. సో ఇది దీనికి సెలెక్ట్ చేసేసి మరి దీని కలర్ స్టైల్కి వెళ్ళేసి టెక్స్ట్ కలర్ వైట్, రిఫ్రెష్, పబ్లిష్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేద్దాం. సో మనకి మ్యాటర్ వచ్చేసింది. బట్ మ్యాటర్ వచ్చేసి ఇక్కడ అంతా సెంటర్లో ఉంటుంది కాబట్టి సో వీ డూ దాట్ ఆల్సో. కంటైనర్ సెలెక్ట్ చేసుకునేసి లేఅవుట్కి వెళ్దాము. లేఅవుట్కి వెళ్ళి జస్టిఫై కాంటెంట్, ఇక్కడ సెంటర్, రిఫ్రెష్, పబ్లిష్, ఇలా వచ్చింది. బట్ ఇక్కడికి అక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అదేమంటే ఇది కంప్రెస్ అయింది, సో మనం కంప్రెస్ కాలేదు. ఇక్కడ ఇలా ఉండదు, సెంటర్ అయిందా బట్ కంప్రెస్ కాలేదు. సో దానికి ఎలా చేయాలంటే దీనికి కొంచెం డ్రాగ్ చేసుకోవాలి మనము. విల్ సీ హౌ ఇట్ ఈస్ లుకింగ్ నౌ. సో ఆల్మోస్ట్ వచ్చేసింది. మనము ఇంకా దీనికి ఎలా కావాలో మన అడ్జస్ట్మెంట్ మనం చేసుకోవచ్చండి. జస్ట్ డ్రాగ్ చేస్తే అది అడ్జస్ట్ అవుతుంది. సో ఫర్ ద మూమెంట్ ఇలా పెడేద్దాము. వచ్చేసింది మనకి. ఫాంట్స్ బోల్డ్ చేస్తున్నారు దీనికి. లెట్ us మేక్ ఓకే. సో we're done with this. పేషెంట్ కేర్ వరకు వచ్చింది, కంఫర్ట్ కింద వచ్చింది. పేషెంట్ కేర్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఈ కౌంటర్ సెక్షన్ ఉన్నది. సో విల్ డూ దిస్ వన్. ఇప్పుడు ఈ సెక్షన్ తయారు చేద్దామండి. దీనికి చేయాలంటే 2 కంటైనర్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక కంటైనర్, మెయిన్ కంటైనర్ తీసుకునేసి సైడ్ బై సైడ్ పెట్టేసి సైడ్ బై సైడ్ డైరెక్షన్లో తీసుకునేసి దీని లోపల 2 కంటైనర్స్ కావాలా మనకు. ఈ కంటైనర్ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసి ఎలిమెంట్ ప్లస్ అకౌంట్ ప్రెస్ చేయండి. ఒక కంటైనర్ పెట్టేసేయండి. ఆ కంటైనర్కి డూప్లికేట్ చేయండి. సో సైడ్ బై సైడ్ కంటైనర్స్ వచ్చేస్తున్నాయి. ఈ కంటైనర్లో వచ్చేసి మనకి కౌంటర్ ఉంటుంది, ఈ కంటైనర్లో కాంటెంట్ ఉంటుంది. ఫస్ట్ విల్ ప్రిపేర్ దిస్ వన్. దీనికి ఏం లేదు, వెరీ సింపుల్. ఇది తయారు చేద్దాం ఫస్ట్. దీంట్లో వచ్చేసి మనము గ్రిడ్ పెట్టాలా. సిక్స్ కాలమ్స్ మనకి 6 వచ్చినాయండి. కానీ మనకు కావాల్సింది 4 మాత్రమే. 1 2 3 4 కావాలా. సో అందుకోసమే ఈ రెండు రిమూవ్ చేసేద్దాము. సింప్లీ దానికి 2 చేసామంటే 2 అయిపోతుంది. ఓకే. ఇప్పుడు దీని లోపల వచ్చేసి మనకి కౌంటర్ కావాలా. ఎలిమెంట్లోకి పోయేసి కౌంటర్ అని జస్ట్ టైప్ చేయండి. కౌంటర్ వచ్చేస్తుంది. ఈ కౌంటర్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేసేయండి. సో మనకి ఇక్కడ ఏముండాది, 10 ఉండాది నంబర్. సో 10 వరకు మనం నంబర్ పెట్టేద్దాము. 10 వరకు పెట్టినామంటే 10 వరకు వచ్చేస్తుంది. ఈ కూల్ నంబర్ అనేసి తీసేసి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఉండాది. సో వీ డూ దట్. ఇక్కడ కూల్ నంబర్ ఉంది కదా, దానికి క్యాన్సిల్ చేద్దాం. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చేసినాం అనమాట. ఒక పోర్షన్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి 50K+ అని ఉండాలి. సో దానికి ఇక్కడ మరి కౌంటర్ సెలెక్ట్ చేసుకోండి. కౌంటర్ ఎలిమెంట్ ఇక్కడ దీని లోపల పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత 50 నెంబర్ వచ్చి 50 ఉండాలి. సో ఫస్ట్ దానికి మనం చేంజ్ చేసుకున్నాము. 50 సఫిక్స్లో వచ్చేసి K+. సో మనకి ఇక్కడ 50K+ వచ్చేస్తుంది. ఇప్పుడు దాని తర్వాత హ్యాపీ పేషెంట్స్ అని ఉండాలి. ఈ కూల్ నెంబర్ తీసేసి హ్యాపీ పేషెంట్స్ అని పెట్టండి. హ్యాపీ పేషెంట్స్ వచ్చేసింది.
నెక్స్ట్ ఇక్కడ 10K ప్లస్ అని ఉండదు. సో వీ పుట్ ఎ కౌంటర్ హియర్. కౌంటర్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి దానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి 10K ప్లస్ ఉండదు. సో నెంబర్కి తగ్గించేసింది 10 అని చేయండి. సఫిక్స్లో పోయేసి K ప్లస్ అని టైప్ చేయండి. టైప్ చేసి మీకు 10K ప్లస్ వచ్చేస్తుంది. కూల్ నెంబర్ తీసేసి హోమ్ విజిట్స్ అని రాయండి. ఇక్కడ కూల్ నెంబర్ ఉంది కదా, దానికి తీసేద్దాము. హోమ్ విజిట్స్ అని టైప్ చేద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ హోమ్ విజిట్స్ వచ్చేసింది. తర్వాత 47 ఈవెంట్స్ కండక్టెడ్. ఇంకొక కంటైనర్ ఇక్కడ తీసుకున్నామా, కంటైనర్ అన్న. సో కౌంటర్ పెట్టేసి ఏమన్నా 47 జస్ట్ 47 నెంబర్ మాత్రమే ఉండాలి, ఏం సఫిక్స్ ఏం లేదు. 47 టైప్ చేసేయండి. ఈవెంట్స్ కండక్టెడ్. ఈ కూల్ నెంబర్ తీసేసి ఈవెంట్స్ కండక్టెడ్. సో ఐ డన్ విత్ దిస్ 47 ఈవెంట్స్ కండక్టెడ్. ఇది ఒక హెడింగ్, ఒక టెక్స్ట్ ఉండాలి. సో ఈ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ కంటైనర్ సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. హెడింగ్ ప్లేస్ చేసేయండి. తర్వాత మరీ ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎడిటర్ సైడ్కి వచ్చేసింది. ఎడిటర్ తీసుకెళ్ళి హెడింగ్ కింద కావాలా. హెడింగ్ ఏముండదు, అవర్ కమిట్మెంట్. సో అవర్ కమిట్మెంట్ మనము ఇక్కడ టైప్ చేద్దాము. అవర్ కమిట్మెంట్ టైప్ చేస్తాం. దీనికి కొంచెం స్టైల్ చేద్దాము. టైపోగ్రఫీ మనం ఎంత తీసుకుంటే 20. సో మీకు 20. తర్వాత దాని కలర్ వచ్చేసి హెడింగ్ గ్లోబ్లో పోయి హెడింగ్ కలర్ బ్లాక్ అయిపోయింది. లోరమ్ ఇప్సిమ్ ఏముండదు, ఇక్కడ మనము ఈ మ్యాటర్ ఉండాలి. సో జస్ట్ వీ సింప్లీ కాపీ పేస్ట్ దిస్ మ్యాటర్. ఇక్కడ లోరమ్ ఇప్సిమ్ ఉంది కదా, దీనికి డిలీట్ చేద్దాము. డిలీట్ చేసి ఆ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాటర్ మనం టైప్ చేద్దాం. సో లెట్ us see how it looks like now. రిఫ్రెష్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేద్దాము. రిఫ్రెష్ చేసిన తర్వాత మనకి వచ్చేసింది. బట్ ఇది కొంచెం గ్యాప్ కావాలి మనకి. చూడండి దీనికి గ్యాప్ ఎలా ఉంటుందో. సో మార్జిన్ గ్యాప్ పెడదాం. ఫస్ట్ దానికి కంటైనర్ సెలెక్ట్ చేసి అడ్వాన్స్లో పోయేసి మార్జిన్లో పోయేసి టాప్ మార్జిన్ ఒక 50 చేద్దాం. లెట్స్ సీ, పబ్లిష్, రిఫ్రెష్ చేస్తే గ్యాప్ వచ్చింది. సేమ్ గ్యాపా? కొంచెం ఎక్కువనే ఉండాలి గ్యాప్. ఎక్కువ పెట్టుకోవచ్చు, మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. 70 చేద్దాము. 70 చేస్తామంటే గ్యాప్ ఎక్కువనే వస్తుంది. రిఫ్రెష్. ఓకే, బట్ ఏమంటే మనకి ఈ కలర్స్ వేరే ఉన్నాయి. దీంట్లో ఇలాంటి కలర్స్ ఉన్నాయి. దీనికి ఎల్లో చేస్తున్నారు, ఆరెంజ్ ఎల్లో. అంటే ఈ రెండు ఎల్లో ఉన్నాయి, ఈ రెండు ఆరెంజ్ ఉన్నాయి. వీ డూ దట్. స్టైల్కి పోదాము. ఈ కౌంటర్ సెలెక్ట్ చేసుకునేసి స్టైల్కి పోవాలా. స్టైల్ పోయేసి నంబర్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్లో పోయేసి మనకి కలర్ ఉంది కదా, కలర్ ఆప్షన్, దీనికి పోయేసి ఎల్లో పెడదాం. ఎల్లో వచ్చేసింది. ఓకే, సో ఇది ఎల్లో ఉంటుంది. సో దీనికి కూడా అలాగే చేసాము. స్టైల్కి వెళ్ళి నంబర్, కలర్, ఇదే కలర్ పెడదాంలేండి, ఎందుకు వేరే. మరి ఈ కలర్ ఏముండదు, కాపీ చేసుకున్నాము దీని కలర్. సో ఈ కలర్ని చూసినామంటే ఈ కలర్ని కాపీ చేసి ఇక్కడ వెళ్ళేసి దీనికి స్టైల్ పోయేసి ఈ నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉంటుంది, టెక్స్ట్ కలర్ ఆప్షన్ చూసుకునేసి పేస్ట్ చేయండి. సో ద సేమ్ కలర్ విల్ బి కాపీడ్ హియర్. ఇంకా మనకి దీనికి వచ్చేసి ఆరెంజ్ కలర్ కావాలా. స్టైల్కి వెళ్దాము, సేమ్ నెంబర్ పోదాము. ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది, కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. దిస్ ఈజ్ ఆరెంజ్ కలర్, ఐ థింక్ ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది. సో ఆరెంజ్ వచ్చేసింది. ఈ కలర్ ఇప్పుడే కాపీ చేసేసుకోండి. ఇది ఆరెంజ్ అయిపోయిన తర్వాత దీనికి సెలెక్ట్ చేయండి, దీనికి ఆరెంజ్ ఇవ్వాలి. స్టైల్లో పోండి, నంబర్లో నంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ కలర్ పోయేసి ఇక్కడ కలర్ పేస్ట్ చేశాను. సో ఇక్కడ కూడా కాపీ అయిపోతుంది. పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసి ఇక్కడ వచ్చేసి రిఫ్రెష్ చేసుకోండి. సో యూ విల్ గెట్ దిస్ వన్. ఇక్కడ ఎల్లో, ఇక్కడ ఆరెంజ్, ఇక్కడ ఆరెంజ్. సో అలాగే మనకి ఇక్కడ ఎట్లా ఉండదో అలాగే వచ్చేసింది. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఇక్కడ బార్డర్స్ ఇచ్చినాడు లైట్గా. ఇక్కడ ఒక లైన్ ఉండాలి, ఇక్కడ ఒక లైన్ ఉండాలి. సో అది ఎలా చేద్దాం చూద్దాం. కౌంటర్ సెలెక్ట్ చేసేసి బార్డర్ టైప్లో పోయేసి సాలిడ్ అని చేయండి. సాలిడ్ అని చేస్తే ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకోవాలండి.
ఫస్ట్ చూడండి పబ్లిష్ చేస్తున్నాము. పబ్లిష్ చేసి దీనికి రీఫ్రెష్ చేస్తే మొత్తం లైన్స్ వచ్చినాయి మనకి. కానీ మనకి ఇది ఒక్క లైన్ మాత్రమే రావాలా, ఈ లైన్స్ అన్నీ డిలీట్ చేయాలా. అర్థమైంది కదా? ఈ లైన్ ఒక్కటే ఉండాలా. అది ఎలా చేద్దామంటే చూడండి, ఇప్పుడు బార్డర్ టైప్ మేము సెలెక్ట్ చేస్తున్నాము, సాలిడ్ చేస్తున్నాం కదా. సాలిడ్ చేసిన తర్వాత బార్డర్ విడ్త్ 2 చేద్దాము. 2 చేసి టాప్లో 0 చేద్దాం, బాటంలో 0 చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. ఇప్పుడు చూడండి, దెర్ విల్ బి సమ్ డిఫరెన్స్. చూడండి, టాప్ది రిమూవ్ అయిపోయింది, బాటమ్ది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది రిమూవ్ చేయాలా. ఇది రిమూవ్ చేయాలంటే రైట్ది రిమూవ్ చేసి చూసాము. సారీ లెఫ్ట్ది రిమూవ్ చేసాము. పబ్లిష్, రిఫ్రెష్. సో మనకి ఒకటి మాత్రమే ఉండిపోయింది. ఇప్పుడు అలాగే ఇక్కడ ఎలా ఉండదు, ఇక్కడ ఒకటి ఉండదు, ఇక్కడ ఒకటి ఉండదు, ఇక్కడ ఒకటి ఉండదు, ఇక్కడ ఒకటి ఉండదు. మనకి ఇప్పుడు ప్రెసెంట్లీ ఒకటి వచ్చేసింది. చూడండి, ఒకటి వచ్చేసింది. ఇక్కడ కింద సేమ్ అలాగే వేరే కౌంటర్స్కి కూడా చేయాలా. దీనికి సెలెక్ట్ చేద్దాం. దీనికి సెలెక్ట్ చేసి అడ్వాన్స్లో పోదాం. అడ్వాన్స్లో పోయిన తర్వాత బార్డర్ ఉంటుంది, బార్డర్ని సెలెక్ట్ చేయండి. బార్డర్ టైప్ సాలిడ్ పెట్టండి. సాలిడ్ పెట్టి ఇక్కడ మాత్రమే ఇవ్వాల బార్డర్ పెడితే, మిగతావన్నిటికీ 0 పెట్టాలా. సో పబ్లిష్ చేయండి, రిఫ్రెష్ చేయండి, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ ఒక లైన్ వచ్చేసింది. అలాగే దీనికి కూడా చేసేయాలి సేమ్ టు సేమ్. ఈ కౌంటర్కి సెలెక్ట్ చేయండి, అడ్వాన్స్ పోండి. అడ్వాన్స్ పోయిన తర్వాత బార్డర్ సెలెక్ట్ చేయండి. బార్డర్ సెలెక్ట్ చేసిన తర్వాత బార్డర్ టైప్లో వచ్చేసి సాలిడ్, సేమ్ అలాగే దీనికి డీలింగ్ చేయండి. డీలింగ్ చేసి రైట్కి 2 ఇవ్వండి. సో మనకి ఇది వచ్చేసింది. ఇప్పుడు ఈ కౌంటర్ కూడా అలాగే చేయండి. అడ్వాన్స్లో పోండి. అడ్వాన్స్ పోయిన తర్వాత బార్డర్కి పోండి. బార్డర్కి పోయి బార్డర్ టైప్ సెలెక్ట్ యాజ్ సాలిడ్, తర్వాత దీనికి డీలింగ్ చేసేయండి. డీలింగ్ చేసి దీనికి 2 ఇవ్వండి. 2 ఇచ్చిన తర్వాత పబ్లిష్ చేయండి. గో అండ్ రిఫ్రెష్. సో మనకి 4 లైన్స్ వచ్చినాయి. బట్ దీనికి కొంచెం తేడా ఉంటుంది. ఇది చాలా లైట్గా ఉండాలి, మనది వచ్చి చాలా థిక్ ఉండాలి. సో అది ఎలా చేద్దామంటే దీనికి వెళ్ళేసి మనము బార్డర్కి వెళ్ళండి. బార్డర్కి వెళ్ళిన తర్వాత బార్డర్ ఇది చిన్న బార్డర్ విడ్త్ ఉంది కదా, దీనికి 1 చేసుకున్నాము. 1 చేసి పబ్లిష్ చేయండి. ఇప్పుడు వచ్చి రిఫ్రెష్ చేయండి. సో ఇది లైట్ అయిపోయింది. ఓకే, ఇది లైట్ అయిపోయింది. ఇవి డార్క్ ఉన్నాయి. అలాగే అన్నిటికీ చేంజ్ చేసుకోండి. అడ్వాన్స్ పోయేసి బార్డర్ సెలెక్ట్ చేయండి. బార్డర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది 1 2 ఉంది కదా, దీనికి 1 చేసేయండి. సో దీన్ని కూడా అలాగే చేయండి. సేమ్ గో టు బార్డర్. బార్డర్ విడ్త్ వచ్చేసి మనము 1 చేసుకున్నాము. తర్వాత దీన్ని కూడా అలాగే చేసాము. బార్డర్ విడ్త్ 1 పబ్లిష్. ఇక్కడ వెళ్ళేసి రిఫ్రెష్ చేయండి. సో ఒక సింగిల్ ఇది మాత్రమే ఇది అయిపోయింది. కానీ బట్ దీంట్లో ఇంకా ఇది చేస్తున్నాడు, ఇంకా మనకి రాలేదు, అచీవ్ కాలేదు, అది ఆ స్టైల్ అచీవ్ కాలేదు. ఇంకా ఏమంటే మీకు కనపడుతూ ఉంటుంది, ఇది చాలా లైట్గా ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం డార్క్ ఉంటుంది దానికి కంపేర్ చేసి. అది ఎలా చేయాలంటే సేమ్ మరీ బార్డర్కి వెళ్ళండి. బార్డర్కి వెళ్ళి మీరు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలండి. చాలా దీంట్లో మీరు చేసుకోవచ్చు. బార్డర్ కలర్ ఉండదు చూడండి. ఈ బార్డర్ కలర్కి సెలెక్ట్ చేసి దీని కలర్ లైట్ చేయండి. ఇంత లైట్ చేసి పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసి ఇప్పుడు చూడండి, ఈ కలర్ ఉంది కదా, దెర్ విల్ బి సమ్ చేంజెస్. చూడండి, ఈ కలర్కి తేడా ఉంది. అలాగే ఇంకా మీరు లైట్ చేసుకోవచ్చు. దీనికి ఆల్మోస్ట్ లైట్ అయిపోతుంది. చూడండి, కనపడల్లా అనే టైప్లో ఉండదు అంతే. సో అన్నిటికీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పోసి ఈ కలర్కి కాపీ చేసుకోండి. చేసి మిగతా అన్నిటికీ పేస్ట్ చేసేయండి అంతే. సేమ్ ఇక్కడ పోసి బార్డర్కి వెళ్ళండి. ఇక్కడ మనకు బార్డర్ కలర్ ఉంటుంది కదా, ఇక్కడ ఆప్షన్లో పేస్ట్ చేసేయండి. సో ఇక్కడ ఈ పేస్ట్ అయిపోయి ఉంటుంది. పబ్లిష్ చేయండి. ఇక్కడ వెళ్ళేసి రిఫ్రెష్ చేయండి.
సో మనకి ఈ రెండు ఒకలా ఉంటాయి, ఈ రెండు ఒకలా ఉంటాయి. సో అన్ని మిగతా వాటికి కూడా అలాగే చేసేసేయండి. దీనికి వెళ్ళేసి బార్డర్ కలర్కి పోసి ఆ కలర్ పేస్ట్ చేసేయండి. పేస్ట్ అయిపోయింది. దీనికి కూడా అలాగే సేమ్ బార్డర్కి వెళ్ళేసి కలర్ ఆప్షన్ చూస్ పేస్ట్, పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేసుకోండి. రిఫ్రెష్ చేస్తే మనకి ఇది వచ్చేసింది. సో మనము ఈ సెక్షన్ అంతా అచీవ్ చేస్తున్నాం సేమ్ టు సేమ్. ఓకే, ఇంక నెక్స్ట్ ఏం ఉండిపోయింది, ఇక్కడ ఫుటర్ ఉంది కదా, దీనికి ఏం లేదండి, సింపుల్ వే ఏమంటే మనం ఆల్రెడీ ఈ ఫుటర్ చేసినాము, అన్నిటికీ ఇదే, అన్ని పేజెస్కి ఇదే ఫుటర్ ఇలాగే ఉంటుంది, దీంట్లో ఏం చేంజెస్ ఉండవు. సో దానికి ఏం చేయాలంటే మనం సింపుల్గా ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ మీరు హోమ్కి పోండి, ఎడిటర్లో హోమ్కి పోసిన తర్వాత హోమ్ది వచ్చేసింది. మనం హోమ్లో ఇది తయారు చేసినాము. ముందు ఈ కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్కి రైట్ క్లిక్ చేసేసి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మరి వాపస్ వెళ్ళిపోండి వర్డ్ ప్రెస్కి. వర్డ్ ప్రెస్ వాపస్ వెళ్ళిపోయేసి పేజెస్కి పోండి. పేజెస్కి పోయి అబౌటస్ పేజ్ కదా మనకు కావాలా, అబౌటస్లోనే కదా ఇది చాలా. సో అబౌటస్ పేజ్ ఓపెన్ చేసేయండి. సింపుల్ ఏం లేదు, ఇక్కడ దీనిపైనే జస్ట్ పేస్ట్ చేసేయండి. సో మనకు అది వచ్చేసింది. ఓకే, పబ్లిష్, సీ హౌ ఇట్ లుక్స్, వచ్చేసింది. ఓకే, సో వీఆర్ డన్ విత్ హోమ్ అండ్ వీఆర్ డన్ విత్ అబౌట్ అస్. ఇది హోమ్ మనము లాస్ట్ వీడియోలో చేసినాము, ఇలా ఉంది. ఇప్పుడు అబౌట్ అస్ ఈరోజు మనము ఇది చేసేసినాం అనమాట. సో ఆల్మోస్ట్ అబౌట్ అస్ కూడా అయిపోయింది, మంది అబౌట్ అస్ పేజ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ టైం కావాలంటే సర్వీసెస్ కావాలా, ఇది చాలా పెద్ద వీడియో ఉంటుందండి, దీనికి ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే దిస్ సెక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ టూ సెక్షన్స్. ఎందుకంటే దీంట్లో కనెక్షన్స్ ఇవ్వాలా, మనము లింక్స్ చేయాలా, ఇవన్నిటికీ లింక్స్ చేయాలన్నమాట. ఇది చాలా పెద్ద సెక్షన్ అవుతుంది, మేబీ 1 hour పైన అవుతుంది అనమాట ఈ వీడియో. మీరు చూసినప్పుడు చాలా అంటే నెక్స్ట్ వీక్లో నేను ఈ వీడియో రెడీ చేస్తాను. దీంట్లో మీకు సర్వీసెస్, ఇప్పుడు దీంట్లో రండి, సర్వీసెస్ క్లిక్ చేసినామంటే సర్వీసెస్ పేజ్ ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ సర్వీసెస్ పేజ్. ఓకే, ఇలా ఉంటుంది సర్వీసెస్ పేజ్. దీంట్లో సబ్ పేజెస్ ఉన్నాయి మరి. సో ప్రతి ఒక్క పేజ్కి ఒక డెఫినేషన్ ఉంటుంది. న్యూరోలాజికల్ అని క్లిక్ చేసినామంటే న్యూరోలాజికల్కి వెళ్ళిపోతుంది. తర్వాత మరి మనము ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి క్లిక్ చేస్తే ఆర్థోపెడిక్ది ఓపెన్ అవుతుంది. సో ఎవ్రీ పేజ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సబ్ పేజ్, దాని డెఫినేషన్ ఉంటుంది అనమాట. అందుకోసమే ఇవన్నీ సర్వీసెస్ అండర్లో వస్తాయి. సర్వీసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పేజ్. మరి దాని లోపల ఈ సబ్ మెనూస్ ఉన్నాయి కాబట్టి దీనికి అన్నిటికీ మనము సపరేట్గా చేయాలా. ఇది కొంచెం లాంగ్ వీడియో అవుతుంది, నెక్స్ట్ వీడియోలో మనం ఇది కవర్ చేద్దాం. ఓకే, ఫర్ ద మూమెంట్ వీఆర్ డన్ విత్ అబౌట్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో సర్వీసెస్ సెక్షన్ చేద్దాం అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు బాగా అర్థమైంది అంటే మాత్రమే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.